మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు. ఎవరో వస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, రాశి పెట్టుకోండి, ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమీ ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో పిడిగొచ్చి నెత్తిపై పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తే ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు. ఇది గమనించండి. యథార్థం అయితే ఇంతవరకే ఉంటుంది. కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు. అది నా ధ్యేయం కాదు, నా లక్ష్యం కాదు. శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి. ఓకే. మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ మకర రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాల్లో శని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో 16వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నప్పుడు మాత్రము అనుకూలమైన ఫలితములు రావు. డబ్బులకి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా వాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎదుటి వారంతా కొంచెం వాళ్ళు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. తిరిగి వాళ్ళు ఆ బాధలో ఒక మాట అన్నారు, మనం కూడా బాధపడవలసి రావచ్చు. అలాగే మాటలో కఠినత్వం పెరగడం, కుటుంబంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కనిపించవండి. ఈ విధంగా ఉంటుంది శని భగవానుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల. ఇక తృతీయంలో మిగతా నెలంతా కూడా 17వ తారీఖు నుంచి నెలంతా ఉంటారు. తృతీయంలో మాత్రం చక్కటి అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఉద్యోగ స్థలం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనసా వాచా కర్మణ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. రెండులో మనకి ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయో అవన్నీ మర్చిపోయేలాగా 15 రోజులు మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ కేవలము ఈ రాశి వారికి మనం ఇప్పుడు నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అని చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి ఇక్కడ మకర రాశి వారికి 2.5 సంవత్సరాల పాటు శని భగవాన్ 3లోనే ఉంటాడు కాబట్టి 2.5 సంవత్సరాలు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇది ఇక్కడ అనవసరం, కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ఆ నెలాఖరు వరకు అని చెప్పుకోవాలి. కానీ నిజానికి యథార్థానికైతే మీకు మిగతా 2.5 సంవత్సరాలు కూడా మీకు శని భగవానుడు చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలోనూ తృతీయంలోనూ కూడా యోగిస్తాడు. ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబం మీద, తృతీయంలో ఉన్నప్పుడు అందరి సహాయ సహకారాలు అందడం ద్వారా అనేక రకాలైనటువంటి సుఫలితాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ శుక్రుడు 2 స్థానాల్లోనూ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు. అట్లాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా పరిశ్రమ లేదా టీవీ దానిలో లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా శుక్రుని యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే రాహువు నెలంతా కూడా తృతీయంలో ఉన్నాడు. ఈయన కూడా మనకి శని భగవానుడు అక్కడ ఎంత ఉపకారం చేస్తాడని చెప్పుకున్నామో దానికి ధీటుగా మనకి రాహువు కూడా అంతే శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి తృతీయ స్థాన సంచారం వల్ల కలగజేస్తున్నాడు. ఇకపోతే బుధుడు నెలంతా కూడా తృతీయంలో సంచారం చేస్తున్నారు. తృతీయంలో మాత్రం బుధుడు కొంచెం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. అదే ఇప్పుడు మనం ఏదైతే మనకి అందరూ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ బుధుని ద్వారా కొంతమంది మనకి ఆ సహాయ సహకారాలు అందించరు, మన తెలివితేటలు వికసించవు. అంటే అలాగే వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంది. అంటే వృత్తి కారకుడు కాబట్టి ఈ విధంగా బుధుడి యొక్క సంచారం చెప్పుకోవాలి. ఇక రవి యొక్క సంచారం చెప్పుకోవాలి ఏంటంటే రవి 13వ తారీఖు వరకు తృతీయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. సహాయ సహకారాలు అన్నీ అందిస్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా మనసా వాచా కర్మణ మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితం, ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే 14వ తారీఖు నుండి మీకు చతుర్థ స్థానంలో అంటే మేషంలో సంచారం చేస్తారు. చతుర్థ స్థానంలో రవి మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎవరు అక్కడ సుఖ సంతోషాలన్నింటినీ ఆయనకి మనం అనుభవించేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు రవి భగవానుడు చతుర్థ స్థాన సంచారం వల్ల. ఇకపోతే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల మీద చాలా మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎదిగిన పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవి పెళ్లి ప్రయత్నాలు ఏవో చేస్తున్నాం,
లేకపోతే అమ్మాయి అయితే అబ్బాయి నచ్చాడని చెప్పటము, లేకపోతే అబ్బాయి అయితే అమ్మాయి నచ్చిందని చెప్పటము, లేకపోతే తాంబూలాలు తీసుకోవటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఈ 5వ స్థానంలో గురు సంచారం వల్ల శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి మనకి కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈయన మాట ఆవిడికి కష్టంగా ఉండటం, ఆవిడ చేతలన్నీ కూడా ఈయనకి కష్టంగా అనిపించటం, మాట పెరగటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంచెం సంస్కారవంతులైతే కొంచెం సున్నితమైన భాషలో మాట్లాడుకుంటారు. అలాగే కొంచెం అంత సంస్కారవంతులు కాదు అనుకున్నప్పుడు అశ్లీల పదాలతోటి దూషించుకుంటూ ఉంటారు. అవన్నీ అక్కర్లేదు అనుకోండి. మొత్తం మీద 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం అందులోనూ కుజునికి అది నీచ స్థానం కూడా కాబట్టి కొంచెం తీవ్రత 2 డిగ్రీలు ఎక్స్ట్రా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఇది గమనించుకోవాలి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఏమి ఇవ్వజాలదండి. ముందు తండ్రి గారు కానీ లేదా ఆ వయసులో ఉన్నటువంటి వారికి కానీ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉంటుంది. మనకి చాలా సౌఖ్యాలన్నీ లభించేటువంటి సౌఖ్యాలన్నీ కూడా కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది. దేవుడి మీద కూడా భక్తి అంత నిలబడదు. మనం ప్రయత్నం చేసి కూర్చున్నా కూడా మనసు అక్కడ దేవుడి మీద లగ్నం కాదు. ఈ విధమైన పరిస్థితులన్నీ, లేదా అది గుడికి వెళ్ళాలనుకున్నాం, లేదా యాత్ర చేయాలనుకున్నాం, డబ్బులు ఉన్నాయి కానీ ఆ కేతువు భాగ్యస్థానంలో ఉన్న కారణంగా ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోలేకపోవటం, ఒకవేళ వెళ్ళి చేసుకున్న మనసు అక్కడ దేవుడి మీద లగ్నం కాకపోవటం లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి 9వ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం వల్ల కలుగుతుంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మకర రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శని భగవానుడు ఒక 17 రోజులు 17వ తారీఖు నుంచి అంటే సెకండ్ హాఫ్ 2వ పక్షం అంతా కూడా యోగకారంగా ఉన్నాడు. రవి కూడా అట్లాగే మనకి 3వ స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ప్రథమ పక్షం 15 రోజులు ప్రథమ భాగం అంతా మీకు అనుకూలంగా ఉంటాడు. రాహు మొత్తం నెలంతా అనుకూలంగానే ఉన్నారు. ఇక శుక్రుడు మంచి పూర్తి అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. మొత్తంగా చెప్పాలి అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ మకర రాశి వారి మీద స్పష్టంగా గోచరిస్తోంది. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉండనే ఉంటుంది. ఆ గ్రహాలకి మనం చెప్పుకుంటున్నట్టుగా నా గ్రహాలకే కదా నవగ్రహాల యొక్క పూజ చేసుకోండి. లేదా దానికి సంబంధించి పెద్దలు ఏవేవైతే చెప్పారో వాటిలో ఏ ఒక్కటి మీకు తెలిస్తే దాన్ని చేసుకోండి. అలాగే 6వ తారీఖున వచ్చేయండి శ్రీరామనవమిని కూడా మీరు తప్పకుండా చేసుకోండి. మీ కష్టాల నుంచి ఆ శ్రీరామచంద్రుడే మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నవామిహి అన్నారు. అంచేత ఆపద నుంచి కట్టిస్తాడు, సర్వసంపదల్ని ప్రసాదిస్తాడు. అటువంటి మహానుభావుడు. ఆ రోజున మాత్రం దాన్ని విడిచిపెట్టమాకండి. తప్పకుండా చేసుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం.